హలో ఎవ్రీవన్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నేను కొత్త మోడల్ హ్యాండ్స్ ని ట్రై చేశాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. దీన్ని కుట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ కి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ముందు క్లాత్ ని ఫ్రిల్స్ వేసుకోవాలి. మొత్తం హ్యాండ్ అంతా మోడల్ పెట్టుకున్న తర్వాతనే లైనింగ్ పీస్ ని అటాచ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పఫ్ అనేది నీట్ గా తేలుతూ వస్తుంది. క్లాత్ ని ముందుగా లైనింగ్ కి అటాచ్ చేసి అప్పుడు పఫ్ పెట్టడం వల్ల పఫ్ అంతా తేలుతూ వచ్చినట్లు ఉండదు. సో ఇలా ట్రై చేయండి, పఫ్ అనేది బాగా వస్తుంది. చాలా మందికి పఫ్ హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం అంటే చాలా కష్టమని అనుకుంటారు. ముఖ్యంగా బిగినర్స్ అయితే స్టిచ్ చేయలేమో అనుకుంటారు. కానీ ముందుగా ఫ్రిల్స్ లైనింగ్ కి పెట్టకుండా మెయిన్ క్లాత్ కి ఫ్రిల్స్ పెట్టి లైనింగ్ ని జాయిన్ చేయడం వల్ల పఫ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. హ్యాండ్ మొత్తం ఎలా డిజైన్ చేశానో చూసేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.